సాల్ట్ ఫస్ట్ సాల్ట్ వేసుకుందామండి మనకి సరిపడా. ఇది వచ్చేసి గ్రైండర్ చేసింది కాదండి, మా అమ్మ రోట్లో అంటే అప్పుడు పాతకాలంలో దంచి పట్టేవాళ్ళు కదా కారము, పచ్చడి కల అయితే బాగుంటుందని చెప్పేసి ఆ కారం స్పెషల్గా చేపించింది. ఇప్పుడు కారం వేసుకుందాం. ఇవి మెంతులు, ఆవాలు, జీలకర్ర పొడి చేసి పెట్టుకున్నాము. ఇదైతే మిక్సీలో ఆడించింది, దంచింది కాదు. వెల్లుల్లి కొన్ని వేసుకుంటున్నాం, సరిపడాలి. కాకపోతే పచ్చళ్ళలో బాగుంటుంది కదా, అక్కడక్కడ తగులు బాగుంటుంది. ఇప్పుడు ఇది కొంచెం వెల్లుల్లి, అల్లం కొంచెం వేసి జీలకర్ర అవి పోపుకి వేసేసి ఆయిల్లో వేడివేడి ఆయిల్లో వేసుకున్నాము. ఇప్పుడు ఇది వేసేసుకున్నాం. మొత్తం ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం, ఎందుకంటే చేయి పెడితే చేయి కాలిపోతుంది కాబట్టి వేడివేడిగా ఉంది ఆయిల్, అందుకని గరిటెతో మిక్స్ చేసేసుకున్నాం. ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఓకే డన్ అని చెప్పేసింది మా అమ్మ. కారం ఉప్పు అంతా సరిపోయిందంటే ఇప్పుడు మనం కూడా చూద్దాం. అమ్మ ఒకటే చూస్తే సరిపోయింది కదా, మనం కూడా చూడాలి టేస్ట్. సూపర్ వచ్చింది. ఇప్పుడు వేడివేడి అన్నం కలిపేసుకొని మా అమ్మ చేతిలో ఆవకాయ ముద్దలు తిన్నాం, ఎందుకంటే అమ్మ ఆవకాయ ఎప్పుడు బోర్ కొట్టదు అంటారు కదా, అందుకని. సరే కారం అయితే ఇప్పుడు ఉందిరా. ఏది మధ్యాహ్నం చీర కలిపి